నమస్కారం అండి. మేషరాశి జాతకులారా, మీ అందరికీ ఒక అద్భుతమైన శుభవార్త. మేషరాశి వారు ఈ మార్చి చివరిలో చూడబోయే 3 అద్భుతాలివే. ఇన్నాళ్ల మీ కష్టాలకు ఈరోజే ముగింపు. అవును, మీరు విన్నది నిజమే. ఈ మార్చి నెల ముగిసేలోపు మీ జీవితంలో మీరు ఊహించని కొన్ని అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం 6:15 తర్వాత మీ జాతకంలో ఒక అరుదైన గ్రహాల కలయిక జరగబోతోంది. అది తెలిస్తే మీరు నిజంగా ఎగిరి గంతేస్తారు. అసలు ఆ 3 అద్భుతాలు ఏంటి? మీ కష్టాలన్నీ ఎలా పటాపంచలు కాబోతున్నాయి? ఈ వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మేషరాశి వారు అంటేనే ధైర్యానికి మారుపేరు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా లేదా కొన్ని నెలలుగా మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులు మిమ్మల్ని ఎంతో కుంగదీసి ఉండవచ్చు. అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, శత్రువుల కుట్రలు ఇలా ఒకదాని వెంట ఒకటి మిమ్మల్ని చుట్టుముట్టాయి. మీరు ఎంత కష్టపడినా ఫలితం దక్కడం లేదని బాధపడుతున్నారా? అయితే ఇక ఆ రోజులు పోయాయి. ప్రస్తుతం ఆకాశంలో గ్రహాల గమనం పూర్తిగా మారుతోంది. చైత్ర నవరాత్రుల ఈ పవిత్ర కాలం మేషరాశి వారికి ఒక కొత్త జన్మనివ్వబోతోంది. సర్వార్థ సిద్ధి యోగం మరియు బ్రహ్మయోగాల కలయిక వల్ల మీ జాతకంలో ఇన్నాళ్లు ఉన్న అదృశ్య బంధనాలు తెగిపోబోతున్నాయి. విశ్వంలోని శక్తులన్నీ ఇప్పుడు మీకు అనుకూలంగా మారుతున్నాయి. ఇన్నాళ్లు మీరు పడ్డ కష్టానికి, సహనానికి ప్రతిఫలం దక్కే సమయం ఆసన్నమైంది. ఈ మార్చి నెల ముగిసేలోపు మీ జీవిత దిశ మారుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మిత్రులారా, నేనిక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పబోతున్నాను. ఇప్పుడు వస్తున్న ఈ అరుదైన యోగం మీ జీవితంలో ఒక అద్భుతమైన మలుపు కాబోతోంది. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న అవమానాలు, పేదరికం, శత్రువుల పన్నాగాలు అన్నీ ముగిసిపోయే సమయం వచ్చింది. రాబోయే 5 నిమిషాలు మీరు చెప్పే విషయాలను శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఇవి మీ భవిష్యత్తును మార్చే అంశాలు. ఒక చిన్న మార్పు మీ జీవితంలో సంతోషాలను నింపుతుంది. గత 100 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా మీ జాతకంలో ఈ మార్పులు కనిపిస్తున్నాయి. ఇది ఆ దైవం మీకిస్తున్న గొప్ప సంకేతం. మీ జీవితం ఇకపై ధన, కనక, వస్తు వాహనాలతో, మంచి ఆరోగ్యంతో కళకళలాడబోతోంది. మరి ఆ మార్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి జాతకులారా, మీరిప్పుడు ఈ సమాచారాన్ని వింటున్నారంటే అది ఆ హనుమంతుడు మరియు బాలాజీ స్వామివారు మీకిస్తున్న ప్రత్యక్ష సంకేతం అని నమ్మండి. ఎందుకంటే మీ జీవితంలో జరగబోయే ఆ 3 ప్రధాన మార్పులు మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేయబోతున్నాయి. ముఖ్యంగా ఈ మార్చి చివరిలోపు మీ జాతకంలో ఏర్పడిన ఈ అరుదైన రాజయోగం మీకు అపారమైన ధనాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని మరియు శత్రువులపై విజయాన్ని అందించబోతున్నాయి. ఇది కేవలం మాటలు మాత్రమే కాదు, గ్రహాల గమనాన్ని బట్టి విధి రాసిన సత్యం. ఈరోజు సాయంత్రం 6:15 తర్వాత మీ రాశి చక్రంలో ఒక అద్భుతమైన మార్పు చోటు చేసుకోబోతోంది. ఈ ప్రభావం వల్ల మీ గత జన్మల ప్రతికూల కర్మలు సైతం తొలగిపోయి మీ జీవితం కొత్త పుంతలు తొక్కబోతోంది. అందుకే ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి మాటను చాలా శ్రద్ధగా వినండి, జాగ్రత్తగా వినండి. ఇన్నాళ్ళు మీరు అనుభవించిన దారిద్ర్యం, మీరు పడ్డ అవమానాలు ఇకపై మీ దరిదాపుల్లోకి కూడా రావు. ఈ మార్చి మరియు ఏప్రిల్ నెలలు మీ విజయ యాత్రకు నాంది పలకబోతున్నాయి. ఇందులో మొదటి విషయం మీ శత్రువుల సంపూర్ణ పతనానికి సంబంధించింది. ఇప్పటి వరకు మిమ్మల్ని అడుగడుగునా అడ్డుకున్నవారు, మీ ఎదుగుదలను చూసి అసూయపడేవారు ఇకపై మీ జోలికి రావాలంటేనే భయపడతారు. రెండోది, మీ 7 తరాల పేదరికాన్ని తుడిచిపెట్టేంతటి గొప్ప ఆర్థిక యోగం. అవును, మేషరాశి వారికి ఇన్నాళ్ళు ఆర్థికంగా ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. ఇక మూడవ విషయం చాలా రహస్యమైనది. ఇది మీ జీవితానికి అడ్డుపడుతున్న కాలసర్ప దోషం వంటి ప్రతికూల ప్రభావాలను ఎలా దూరం చేసుకోవాలో వివరిస్తుంది. మిత్రులారా, గ్రహాల గమనం ఇప్పుడు మీ ఇంటి ధన భాండాగారం వైపు ఒక స్పష్టమైన దారిని చూపించింది. రాబోయే ఈ కొద్ది నిమిషాలు మీ జీవితంలో అత్యంత విలువైనవిగా భావించండి. శత్రువుల కుట్రలు వారికే ఎదురు తిరిగే సమయం వచ్చేసింది. ఆ అద్భుతాలేంటో, ఆ శత్రువు ఎవరో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మేషరాశి జాతకులారా, ఈ అద్భుతమైన గ్రహాల మార్పు మీ జీవితంలో అసాధ్యాలను సుసాధ్యం చేయబోతోంది. ముఖ్యంగా మీ జాతకంలో ఇన్నాళ్లుగా అడ్డంకిగా ఉన్న
కాలసర్ప దోషం వంటి ప్రతికూల ప్రభావాలు ఇప్పుడు పూర్తిగా తొలగిపోయే సమయం ఆసన్నమైంది. ఈరోజు సాయంత్రం 6:15 తర్వాత మీ రాశి చక్రంలో మొదలయ్యే ఆ మార్పు మీ ధన భాండాగారానికి, శత్రు వినాశనానికి మరియు మీ ఆరోగ్యానికి ఒక స్పష్టమైన రాజమార్గాన్ని చూపించబోతోంది. అయితే ఇక్కడే మీరొక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని ఆ శత్రువుకు కూడా ఈ అదృష్ట ఘడియల గురించి ఏదో ఒక సమాచారం అందింది. మీ ఇంటి సంతోషాలకు తాళం వేయాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్న ఆ వ్యక్తి మిమ్మల్ని అడ్డుకోవడానికి ఒక ఎత్తుగడ వేయాలని చూసినా అది ఇప్పుడు అస్సలు సాధ్యం కాదు. ఎందుకంటే ఆ దైవ శక్తి మీ చుట్టూ ఒక అభయ కవచాన్ని ఏర్పాటు చేసింది. ఆ శత్రువు విసిరిన బాణం అతనికే ఎదురు తగిలి, అతను పన్నిన కుట్రలు అతనికే ఎదురు తిరిగే రోజొచ్చేసింది. ఆ శత్రువు ఎవరో, వారేం చేయాలనుకున్నారో నేను మీకు వివరంగా వివరిస్తాను. కానీ అంతకంటే ముందు మేషరాశి వారికి కలగబోయే ఆ మహాధనయోగం గురించి మాట్లాడుకుందాం. ఈ మార్చి నెలలో వస్తున్న ఈ అద్భుత యోగం మీ 7 తరాల చరిత్రను మార్చబోతోంది. రాసి పెట్టుకోండి. ఈరోజు సూర్యాస్తమయం తరువాత మీకు ఒక అద్భుతమైన వార్త లేదా ఒక ప్రత్యేకమైన వస్తువు అందబోతోంది. దీనిని లోకం ఒక అద్భుతం అని పిలిచినా నేను మాత్రం ఆ బాలాజీ స్వామివారు మీకు పంపిన ఆహ్వానంగానే భావిస్తాను. గత 12 ఏళ్లుగా మీరు పడ్డ కష్టాలు, అనుభవించిన ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఇక ముగిసిపోతాయి. ఎవరి ముందైతే మీరిన్నాళ్ళు చేతులు చాచారో వారే రేపు మీ ఇంటి ముందు సాయం కోసం నిలబడే రోజులు రాబోతున్నాయి. అయితే ఇదంతా సాధ్యం కావాలంటే మీరు 3వ రహస్య విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఆ విషయం ఎంత శక్తివంతమైనదంటే అది తెలిసిన వెంటనే మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు, ప్రతికూల శక్తుల నీడలు మరియు గత జన్మల కర్మబంధాలన్నీ ఒక్కసారిగా తొలగిపోతాయి. అసలు మీ ఇంట్లో ఏ మూలన ఆ నెగిటివ్ ఎనర్జీ దాగుందో, మీ ఎదుగుదలను అది ఎలా అడ్డుకుంటుందో మీకు తెలుసా? ఆ చిక్కుముడిని ఎలా విప్పాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మేషరాశి జాతకులారా, ఆ సంకటం మీ పురోగతిని ఎలా అడ్డుకుంటోంది, దాన్ని ఎలా శాశ్వతంగా తొలగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీరస్సలు కంగారు పడకండి. నేను మిమ్మల్ని అనవసరంగా తిప్పకుండా నేరుగా ఆ లక్ష్యం వైపు తీసుకెళ్తున్నాను. ఈ మార్చి మరియు ఏప్రిల్ నెలలు ముగిసే సమయానికి మీరు ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థితిలో ఉంటారు. ఇది ఎవరో రాసిన మాట కాదు, మీ జీవితంలో ఇప్పుడు కనిపిస్తున్న విధి లిఖితం. సర్వార్థ సిద్ధి యోగం వంటి అరుదైన గ్రహాల కలయిక వల్ల మేషరాశి వారికి ఇన్ని గొప్ప ప్రయోజనాలు కలుగుతున్నాయి. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ శుభ ఫలితాలు ఎప్పుడూ స్వచ్ఛమైన మనసున్న వారికి మాత్రమే త్వరగా దక్కుతాయి. అందుకే ఆ దైవంపై భక్తితో, నమ్మకంతో ముందడుగు వేయండి. మీరిప్పటికే ఆంజనేయ స్వామి లేదా బాలాజీ స్వామి వారిని స్మరించుకున్నారా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ సమాచారాన్ని ఆదరించారా? మీరు చూపే ఆ గౌరవం, ఆ భక్తి మీ అదృష్టాన్ని మరింత వేగంగా మీ దగ్గరకు చేరుస్తుంది. ఇక శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఆ మొదటి అద్భుతం గురించి ఇప్పుడు వినండి. మీ మనసుపై చెయ్యి వేసుకుని ఆలోచించండి. ఎప్పుడైనా బాగా జరగాల్సిన పనులు చివరి నిమిషంలో ఆగిపోయాయా? ఇంట్లో అంతా బాగున్నా ఏదో తెలియని భయం మిమ్మల్ని వెంటాడుతోందా? ఇది కేవలం మీ భ్రమ కాదు. ఈరోజు సాయంత్రం 6:15 తర్వాత మొదలయ్యే ఆ మార్పు మీ కళ్లకు ఉన్న అదృశ్య సంకెళ్లను తెంచబోతోంది. ఏళ్ల తరబడి మీకు తెలియకుండా దాచబడిన ఒక నిజాన్ని ఇప్పుడు తెలుసుకోండి. మీ ఇంటి గడప దగ్గర లేదా ఈశాన్య మూలలో ఏదో ఒక ప్రతికూల శక్తి మీ సంతోషాలను చెదపురుగులా తినేస్తోంది. ఈ పవిత్రమైన సమయంలో ఆ దైవ శక్తి ఆ ప్రతికూల నీడను మీ ఇంటి నుండి శాశ్వతంగా వెళ్ళగొట్టబోతోంది. మేషరాశి వారు గమనించాల్సిన మొదటి విషయం మీ అకస్మాత్తు భాగ్యోదయానికి సంబంధించింది. ఈరోజు అర్ధరాత్రిలోపు మీరు ఎన్నడూ ఊహించని వ్యక్తి నుండి ఒక సందేశం కానీ లేదా ఒక పిలుపు కానీ వస్తుంది. కష్టాల్లో ఉన్న మీ జీవితాన్ని గట్టెక్కించే వ్యక్తి ఆయనే అవుతారు. కానీ ఇక్కడ ఒక చిన్న పరీక్ష ఉంది. ఆ వ్యక్తిని గుర్తించడంలో మీరు పొరపాటు చేయకూడదు. ఎందుకంటే 100 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ అరుదైన అవకాశం మీ జారకూడదు. ఆ వ్యక్తి పేరులోని మొదటి అక్షరం కా లేదా కే అని గుర్తుంచుకోండి. ఆ వ్యక్తి పేరులోని మొదటి అక్షరం కా అని, అతను మీ బంధువుల సర్కిల్లోనే ఉన్నాడని గుర్తుంచుకోండి. ఆ వ్యక్తి గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీ ధన భాండాగారానికి తాళం చెవి లాంటి రెండో అద్భుతం గురించి వినండి.
డబ్బు చేతి మెయిల్ అంటారు, కానీ అదే ధనం ఇప్పుడు మీ జాతకంలో అతిపెద్ద బలంగా మారబోతోంది. ఏళ్ల తరబడి దారిద్ర్యం వల్ల మూసుకుపోయిన మీ ఖజానా తలుపులు ఇప్పుడు తెరుచుకోబోతున్నాయి. మీ పితృదేవతల ఆశీస్సులు ఇప్పుడు ధన రూపంలో మీ ఇంటికొస్తున్నాయి. మేషరాశి వారు గమనించారో లేదో, గత కొన్ని రోజులుగా మీ ఇంటి ఈశాన్య మూలలో ఏదో తెలియని మార్పులు లేదా ఒక రకమైన సానుకూల కదలికలు జరుగుతున్నాయి. ఈ వీడియో పూర్తయిన తర్వాత ఒకసారి ఆ మూలన పరిశీలించి చూడండి. మీకు ఏదో ఒక శుభ సంకేతం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక ఇప్పుడు మూడవ మరియు అత్యంత కీలకమైన విషయం గురించి చెప్పుకుందాం. ఇది ఎంతటి శక్తివంతమైనదంటే మీ జీవితాన్నే మార్చేసే అద్భుతమని చెప్పాలి. ముఖ్యంగా మీ జాతకంలో ఇన్నాళ్ళు అడ్డంకిగా ఉన్న కాలసర్ప దోషం వంటి ప్రతికూల ప్రభావాలు ఈ అరుదైన యోగం వల్ల శాశ్వతంగా తొలగిపోబోతున్నాయి. అయితే ఇవన్నీ సాకారం కావాలంటే మీరు ఒక చిన్న పని చేయాలి. ఆ పని గనక మీరు పూర్తి చేస్తే రేపు ఉదయానికల్లా మీరు ఈ ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతులుగా మారతారు. దీనికోసం మీరు పెద్దగా కష్టపడక్కర్లేదు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని మీరు ఎవరినైతే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారో వారి ముఖాన్ని గుర్తుకు తెచ్చుకోండి. ఎందుకంటే మేషరాశి వారి అదృష్టంతో పాటు భవిష్యత్తు కూడా ఇప్పుడు ముడిపడి ఉంది. మొదటి అద్భుతం ఏంటంటే, ఇన్నాళ్ళు మీకు తెలియకుండా వెన్నుపోటు పొడిచిన ఆ వ్యక్తి ముసుగు ఇప్పుడు పూర్తిగా తొలగిపోతుంది. ఆ వ్యక్తి మీ బంధువుల సర్కిల్లోనే ఉన్నారని, వారి పేరులోని మొదటి అక్షరం కా అని మనం ముందే చెప్పుకున్నాం కదా. మేషరాశి వారి ఎదుగుదలను అడ్డుకోవాలని వారు పన్నిన కుతంత్రాలన్నీ ఇప్పుడు నీరుగారిపోతాయి. ఆంజనేయ స్వామి అనుగ్రహంతో వారి అహంకారం అణచివేయబడి వారు చేసిన తప్పులకు వారే పశ్చాత్తాపపడే రోజు రాబోతోంది. ఇది మీ జీవితంలో ఒక గొప్ప విజయంగా నిలిచిపోతుంది. మేషరాశి వారికి ఇన్నాళ్లుగా వెన్నుపొట్టు పొడిచిన ఆ వ్యక్తి పతనం ఇప్పుడు మొదలైంది. హనుమంతుని కృపతో వారి అహంకారం అణచివేయబడుతుంది. మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేక కుతంత్రాలు పన్నిన ఆ వ్యక్తి త్వరలోనే తన తప్పు తెలుసుకుని మీ దగ్గరకు వచ్చి క్షమాపణ కోరే రోజు రాబోతోంది. ఇది మీ జీవితంలో మీరు చూడబోయే మొదటి అతిపెద్ద మార్పు. ఇక రెండో అద్భుతం గురించి చెప్పుకుంటే అది మీ ధన భాండాగారానికి సంబంధించింది. మేషరాశి వారికి ఈరోజు రాత్రి మీరు నిద్రపోయే లోపు ఒక అద్భుతమైన వార్త లేదా ఒక సందేశం అందుతుంది. అది మీ ఖాళీ అయిన బ్యాంకు ఖాతాలను ఒక్కసారిగా నింపేసే వార్త కావచ్చు. గతంలో మీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టి మర్చిపోయిన సొమ్ము కావచ్చు, లేదా ఎవరికైనా అప్పు ఇచ్చి ఇక తిరిగి రాదు అనుకున్న ధనం కావచ్చు. అది ఏదైనా కానీ అకస్మాత్తుగా మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. ఈ మార్చి మరియు ఏప్రిల్ నెలలంతా మేషరాశి వారికి లక్ష్మీ కటాక్షం మెండుగా ఉండబోతోంది. అయితే మిత్రులారా, మనకు అదృష్టం కలిసి వచ్చినప్పుడు మన సంపాదనలో కొంత భాగాన్ని 10 మందికి ఉపయోగపడేలా చేయడం ఎంతో పుణ్యం. మీ స్తోమతకు తగ్గట్టుగా అది ఎంతైనా సరే ఒక పేద కన్య వివాహానికి సహాయం చేయడం, లేదా ఏదైనా దేవాలయంలో మీ శక్తి మేరకు సాయం చేయడం వల్ల ఆ పుణ్యఫలం మీ తరతరాలకు రక్షణగా నిలుస్తుంది. మీ పితృదేవతల ఆశీస్సులతో లభిస్తున్న ఈ సంపద మీ ఇంట్లో ఎప్పుడూ నిండుగా ఉండాలంటే మంచి పనులకు తోడ్పడతామని మనసులో గట్టిగా సంకల్పం చేసుకోండి. ఈ గొప్ప మార్పుకు మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే ఇప్పుడే మీ మనసులోని ఆ దృఢ నిశ్చయాన్ని గుర్తు చేసుకుంటూ మీ కుటుంబ సభ్యుల పేర్లను మనసులో తలుచుకోండి. మీ స్వచ్ఛమైన సంకల్పమే ఈ అదృష్టాన్ని మీ జీవితంలో శాశ్వతం చేస్తుంది. మేషరాశి వారి జాతకంలో ఏర్పడిన ఈ రాజయోగం మీ ధనాన్ని సుస్థిరం చేయబోతోంది. మేషరాశి జాతకులారా, ఇప్పుడు ఈ అత్యంత కీలకమైన మూడవ ప్రకటన గురించి చెప్పుకుందాం. ఇది అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసే అద్భుత ఘట్టం. గత 12 ఏళ్లుగా మీరు అనుభవిస్తున్న కష్టాలు, మానసిక వేదనలు, తీరని అనారోగ్య సమస్యలు లేదా కోర్టు కేసులు వంటి చిక్కుముడులన్నీ ఇప్పుడు వీడిపోనున్నాయి. మేషరాశి వారికి ఇన్నాళ్లుగా ఉన్న ఆ అదృశ్య సంకెళ్ళు తెగిపోయే సమయం ఆసన్నమైంది. ఈ రాత్రి సమయం గడిచే కొద్దీ మీ ఇంట్లో ఒక దైవికమైన మార్పు చోటు చేసుకోబోతోంది. అది చూసి మీ కళ్ళు ఆనందంతో చెమర్చుతాయి. ఎందుకంటే ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టానికి ముగింపు పలికే ఒక శక్తివంతమైన కిరణం మీ ఇంటిని తాకబోతోంది. మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నా, లేదా ఏదైనా పెద్ద సమస్య మిమ్మల్ని ఊపిరాడకుండా చేస్తున్నా, వాటన్నిటి నుండి బయటపడే మార్గం ఈరోజు రాత్రి సుగమమవుతుంది. మేషరాశి వారికి ఆ బాలాజీ మరియు హనుమంతుని అభయహస్తం తోడవుతుందని మీకు మనస్ఫూర్తిగా అనిపిస్తుంది.
మీ మనసులోని భారం ఒక్కసారిగా దిగిపోయి ప్రశాంతత నెలకొంటుంది. ఇల్లు ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. అనారోగ్యంతో ఉన్న వారిలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. చిక్కుల్లో ఉన్న సమస్యలు వాటంతట అవే పరిష్కారం కావడం మీరు గమనిస్తారు. మేషరాశి వారు ఇన్నాళ్లుగా అనుభవిస్తున్న ఆ వనవాసం లాంటి కష్టాలకు స్వస్తి పలికి కొత్త జీవితాన్ని ప్రారంభించే అద్భుతమైన అవకాశం ఇది. విధి నిర్ణయించిన ఈ మార్పును ఎవరూ అడ్డుకోలేరు. మేషరాశి వారి జాతకంలో ఏర్పడిన ఈ సర్వార్థ సిద్ధి యోగం మీకు కొత్త జన్మను ఇవ్వబోతోంది. సమయం చాలా వేగంగా గడిచిపోతోంది. విశ్వంలోని శక్తులన్నీ మీ విజయం కోసం సిద్ధమయ్యాయి. రాజయోగం తాలూకా తలుపులు మీకోసం పూర్తిగా తెరుచుకున్నాయి. శత్రువుల నాశనం, కుబేర సంపద మరియు అసాధ్యమైన పనులు సుసాధ్యం కావడం, ఇవన్నీ మీ జీవితంలో నిజం కావాలని మీరు కోరుకుంటే ఈ సానుకూల మార్పులను మనస్ఫూర్తిగా ఆహ్వానించండి. మేషరాశి జాతకులారా, శత్రువుల వినాశనం, కుబేర సంపద మరియు అసాధ్యమైన పనులు సుసాధ్యం కావడం, ఇవన్నీ మీ జీవితంలో అక్షర సత్యాలు కావాలని మీరు కోరుకుంటే ఈ సానుకూల సమాచారాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించండి. ఈ మంచి విషయాన్ని మీకు బాగా కావలసిన వారు, మీ శ్రేయోభిలాషులైన మిత్రులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఎందుకంటే మంచిని పంచడం వల్ల ఆ పుణ్యఫలం రెట్టింపవుతుంది. మేషరాశి వారికి కలిగే ఈ అద్భుత విజయాన్ని చూసి రేపు ఉదయం మీరే ఆశ్చర్యపోతారు. మీ అనుభవాలను, మీ సంతోషాన్ని తప్పకుండా అందరితో పంచుకోండి. మీ సానుకూల స్పందన మరికొందరిలో నమ్మకాన్ని నింపుతుంది. అయితే ఒక ముఖ్యమైన విషయం, ఈ వీడియో పూర్తయిన వెంటనే మీరు మీ ఇంటి పూజ గదిలోకి వెళ్ళండి. అక్కడ హనుమంతుని ఫోటో లేదా విగ్రహం ముందు ఒక ప్రమిదలో దీపం పెట్టి వెలిగించండి. ఒకవేళ మట్టి ప్రమిద అందుబాటులో లేకపోతే ఏదైనా ప్రమిదలో నెయ్యి లేదా నూనెతో దీపం వెలిగించినా పర్వాలేదు. అది కూడా వీలు కాకపోతే కనీసం మనసులోనే ఆ స్వామిని ధ్యానిస్తూ నామ జపం చేయండి. ఎందుకంటే ఆ దీపపు వెలుగు మీ ఇంట్లో ఉన్న చీకట్లను తొలగిస్తుంది. ఆ దీపం వెలిగించిన మరుక్షణమే మీ ఇంటి ఈశాన్య మూలలో పేరుకుపోయిన ప్రతికూల శక్తులు, వాస్తు దోషాలు మరియు గత జన్మల కర్మబంధనాలన్నీ కరిగిపోతాయి. ఆ వెలుగులో మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా భస్మమైపోయి బయటకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ దీపం సామాన్యమైనది కాదు. అది మేషరాశి వారి విజయానికి సంకేతం. ఈ చైత్ర మాసపు పవిత్ర కాంతి ఈ మార్చి, ఏప్రిల్ నెలలంతా మీ ఇంటిని సుఖ సంతోషాలతో నింపుతుంది. మిత్రులారా, సమయం చాలా వేగంగా గడిచిపోతోంది. ప్రతి క్షణం ఎంతో విలువైనది. విశ్వంలోని శక్తులన్నీ ఇప్పుడు మీకు అనుకూలంగా మారాయి. అదృష్ట దేవత మీ తలుపు తట్టడానికి సిద్ధంగా ఉంది. మేషరాశి వారికి రాజయోగం తాలూకా తలుపులు పూర్తిగా తెరుచుకున్నాయి. ఎవరైతే ఈ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటారో, ఎవరైతే ఆ విషయాలను శ్రద్ధగా విని ఆచరిస్తారో వారి జీవితమే కాదు, వారి రాబోయే తరాల భవిష్యత్తు కూడా అద్భుతంగా మారుతుంది. మేషరాశి జాతకులారా, అదృష్ట దేవత మీ తలుపు తట్టడానికి సిద్ధంగా ఉంది. ఎవరైతే ఈ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటారో, ఎవరైతే ఈ విషయాలను శ్రద్ధగా విని ఆచరిస్తారో వారి జీవితమే కాదు, వారి రాబోయే 7 తరాల భవిష్యత్తు కూడా అద్భుతంగా మారబోతోంది. మీ ఇంట్లో దారిద్ర్యం అనే చీకటికి ఇక చోటుండదు. ఆ బాలాజీ మరియు హనుమంతులపై ఉన్న అచంచలమైన నమ్మకం మేషరాశి వారికి గొప్ప గెలుపును ప్రసాదించబోతోంది. రేపు ఉదయానికల్లా మీ జీవితంలో మీరు గమనించే ఆ మార్పు మీ ఊహకందదు. మేషరాశి వారి శత్రువులు తలదించుకునే సమయం వచ్చింది. మీ ఆర్థిక స్థితి మెరుగుపడి మీ ఇంట్లో ప్రశాంతత రాజ్యమేలుతుంది. వెళ్లే ముందు మరొక్కసారి గుర్తు చేస్తున్నాను, ఇది మీ నమ్మకానికి సంబంధించిన విషయం. ఈ మంచి సమాచారాన్ని 10 మందికి పంచుకోవడం ద్వారా మీరొక గొప్ప కార్యానికి పూనుకున్నవారవుతారు. ఒక చిన్న షేర్ వల్ల ఎవరి జీవితమైనా మారుతుందంటే అంతకంటే పుణ్యం ఏముంటుంది? మిత్రులారా, మేషరాశి వారు ఈ వీడియో కింద కమెంట్ బాక్సులో జై శ్రీరామ్ అని రాసి మీ రక్షణ కవచాన్ని మీరే నిర్మించుకోండి. ఆ నామస్మరణ మీ ఇంటి చుట్టూ ఒక అదృశ్య రక్షణ గోడలా నిలుస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ అదృష్టాన్ని మీరు అందుకునే ప్రయత్నం మొదలు పెట్టండి. రేపు ఉదయం ఇదే కమెంట్ సెక్షన్లో మీ విజయ గాథలను వినాలని నేను ఆశగా ఎదురు చూస్తున్నాను. మీ అదృష్ట సమయం ఇప్పుడే మొదలైంది. మరిన్ని జ్యోతిష అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం, మీ స్నేహితులతో ఆత్మీయులతో పంచుకోవడం మర్చిపోవద్దు. లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీరామ్.
హర హర మహాదేవ.